నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్టీ డిఫెక్షన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేస్ దానం నాగేందర్, కడియం శ్రీహరికి రిలీఫ్ లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ దాఖలు చేసిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ మార్చి 11న ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చారు. ఈ ఇద్దరిపై గత వారమే స్పీకర్ ఎంక్వైరీ ముగించి వర్డిక్ట్ ను రిజర్వ్ లో పెట్టగా ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ను ఇచ్చారు. ఇదే ఎలిగేషన్స్ పై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఇవాళ దానం, కడియంలకు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు రిలీఫ్ లభించినట్లయింది. మార్చి 12న సుప్రీంకోర్టులో వీరి పిటిషన్స్ పై విచారణ జరగనుంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎక్స్ మినిస్టర్ జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చేసిన కీ కామెంట్స్ లో జగిత్యాల పాలిటిక్స్ ఒక్కసారిగా వెడికాయి. కాంగ్రెస్ లో కంటిన్యూ అవడంపై రేటింగ్ చేస్తున్నారని, ఇన్సల్ట్స్ ఇంకెంతకాలం భరించాలని ఆయన ఎమోషనల్ అయ్యారు. టైం అండ్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు డిసిషన్ తీసుకుంటానని క్లారిఫై చేశారు. ఇటీవల పార్టీ షిఫ్టింగ్ ప్రచారంపై మీడియా అడిగిన క్వశ్చన్స్ కు ఆయన రెస్పాన్స్ ఇచ్చారు. ఏ ఇష్యూ అయినా మీకు తెలియకుండా జరగదు. మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజే ఇక్కడి సిచ్యువేషన్ గురించి చెప్పాను. ఫ్యూచర్ లో పార్టీలో ఉండాలా వద్దా అనేది త్వరలో అనౌన్స్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఇరాన్ వార్ ఇంపాక్ట్ హైదరాబాద్ ఐటీ కారిడార్ పై పడింది. వెస్ట్ ఏషియా ఎనర్జీ క్రైసిస్ తో ఇండియాలో ఎల్పీజీ షార్టేజ్ ఏర్పడడంతో సెంట్రల్ గవర్నమెంట్ కమర్షియల్ సిలిండర్స్ పై కోత విధించింది. ఈ షార్టేజ్ నేపథ్యంలో హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఒక కీ డిసిషన్ తీసుకుంది. గ్యాస్ ఇష్యూ తీరే వరకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేయొద్దని హాస్టల్ ఓనర్స్ కు సజెస్ట్ చేసింది. టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరి వంటివి టెంపరీ స్టాప్ చేయాలని చెప్పి తెలిపింది. ఇక ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కుక్ చేయకుండా బేసిక్ మీల్స్ మాత్రమే పెట్టాలని, ఆల్టర్నేటివ్ కుకింగ్ మెథడ్స్ ఫాలో అవ్వాలని సూచించింది. గ్యాస్ సేవింగ్స్ మెజర్స్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్ఫర్మ్ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ గోల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ పై వారితో సీఎం డిస్కస్ చేశారు. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పై పబ్లిక్ లో వైడ్ పబ్లిసిటీ కల్పించాలని సీఎం సజెస్ట్ చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి గవర్నమెంట్ పాలసీస్ పై క్లారిఫై ఇస్తున్నామని తెలిపారు. వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్ చాలా ఎసెన్షియల్ అని చెప్పారు. వర్చువల్ అండ్ ఫిజికల్ వర్కింగ్ ఇప్పుడు రియాలిటీగా మారుతుందని సీఎం అన్నారు. గతంలో విజన్ 2020 పెట్టినప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేశారని, ఇప్పుడు అది రిజల్ట్స్ ఇవ్వడంతో అందరూ విజన్ 2047 వైపు చూస్తున్నారని చెప్పారు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ను సమర్థవంతంగా సాల్వ్ చేసేందుకు స్టెప్స్ తీసుకుంటున్నామని మినిస్టర్ అనకాని సత్యప్రసాద్ కామెంట్ చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్స్ లో స్పీడీ డెలివరీపై ఫోకస్ పెట్టామని చెప్పారు. అమరావతి సెక్రటేరియట్ లో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మినిస్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీలో సుమారు 4.5 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ లో 1.95 కోట్ల ఎకరాలు చేర్చినట్లు తెలిపారు. గ్రామ సభస్ నిర్వహించి ప్రతి విలేజ్ లోనూ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న ల్యాండ్ డీటెయిల్స్ ను అఫీషియల్స్ అనౌన్స్ చేయాలని సూచించారు. ప్రతి ఫార్మర్ కు తన భూమిపై అవేర్నెస్ కల్పించేలా కలెక్టర్స్ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆర్డర్స్ పాస్ చేశారు. పాస్ట్ 13 years గా కోమాలో ఉండి జీవోత్సవంలా మారిన 32 ఏళ్ల హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. 2013లో ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో బాల్కనీ నుండి పడిపోవడంతో హరీష్ తలకు సెవరల్ ఇంజ్యూరీస్ అయ్యి కోమాలోకి వెళ్లాడు. దశాబ్ద కాలానికి పైగా అతన్ని కాపాడుకున్న పేరెంట్స్ ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ అలసిపోయి తమ కుమారుడికి డిగ్నిఫైడ్ డెత్ ప్రసాదించాలని కోర్టును అప్రోచ్ అయ్యారు. గతంలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసినా ఇప్పుడు హరీష్ రికవర్ అయ్యే ఛాన్సే లేదని మెడికల్ రిపోర్ట్ స్పష్టం చేయడంతో అపెక్స్ కోర్టు సానుకూలంగా రెస్పాండ్ అయింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో ఆలోచించి అతడికి అందుతున్న లైఫ్ సపోర్ట్ ను నిలిపేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న వార్ కండిషన్స్ ఇంపాక్ట్ క్రమంగా పెరుగుతుంది. తాజాగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్యూయల్ షార్టేజ్ నేపథ్యంలో సర్చార్జెస్ విధించేందుకు రెడీ అయ్యాయి. మార్చి 12 నుంచి ఈ రెండు కంపెనీస్ $399 ఫ్యూయల్ సర్చార్జ్ విధిస్తామని అనౌన్స్ చేశాయి. జెట్ ఫ్యూయల్ ప్రైసెస్ భారీగా పెరగడం వల్ల ఇంటర్నేషనల్ బుకింగ్స్ కు కూడా ఛార్జెస్ పెంచుతామని తెలిపాయి. ఇక ఈ న్యూ సర్చార్జెస్ ను ఫేజ్ వైజ్ ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ లో డొమెస్టిక్ టికెట్స్ తో పాటు సార్క్ కంట్రీస్ విమానాలకు కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. వెస్ట్ ఏషియాకు $10, ఆఫ్రికాకు $30 నుంచి $90, సౌత్ ఈస్ట్ ఏషియా సర్వీస్లకు $20 నుంచి $60 వరకు ధరలు పెరగనున్నాయి.
యుఎస్ ఎనర్జీ సెక్టార్లో ఒక న్యూ హిస్టరీ మొదలైంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టెక్సాస్లోని బౌన్స్ విల్లే వద్ద ఫస్ట్ న్యూ ఆయిల్ రిఫైనరీ కన్స్ట్రక్షన్ చేపడుతున్నట్టు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు. సుమారు $300 బిలియన్ విలువైన ఈ ప్రాజెక్టులో ఇండియన్ జైంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక కీ పార్ట్నర్గా ఉండడం విశేషం. ఇది యుఎస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్ అని పేర్కొంటూ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్కు ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనే ఆర్గనైజేషన్ను ఈ ప్రాజెక్టును టేకప్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే క్లీనెస్ట్ రిఫైనరీగా నిలుస్తుందని, వేలాది మందికి జాబ్స్ కల్పిస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. వెస్టేషియాలో పెరుగుతున్న టెన్షన్స్ నేపథ్యంలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లాంగ్ టైం క్లోజ్ అయితే గ్లోబల్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తీవ్రంగా దెబ్బతింటాయని యునైటెడ్ నేషన్స్ హెచ్చరించింది. దీనివల్ల గ్లోబల్ ఫుడ్ ప్రైజెస్ పెరగడమే కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ భారమవుతుందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ పేర్కొంది. ఇరాన్పై యుఎస్ ఇజ్రాయెల్ అటాక్స్, ప్రతిగా ఇరాన్ రీటైలైజేషన్ వల్ల ఈ రూట్లో ట్రాన్స్పోర్ట్కు సెవియర్ డిస్రప్షన్ కలిగింది. ఫిబ్రవరి 28న దాడులు మొదలైనప్పటి నుంచి ఈ రూట్లో షిప్స్ మూవ్మెంట్ 95% పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సీ రూట్ ద్వారా జరిగే ఆయిల్ ట్రాన్స్పోర్ట్లో 25% ఈ స్ట్రైట్ ద్వారానే జరుగుతుంది. యుఏఈ బౌలర్ జహూర్ ఖాన్ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. 2019 ఐపీఎల్ టైంలో ముంబై ఇండియన్స్కు నెట్ బౌలర్గా ఉన్నప్పుడు తన బౌలింగ్ యాక్షన్ మార్చకుండా స్లో డెలివరీస్ వేసే టెక్నిక్ను బుమ్రాకు తానే నేర్పించానని జహూర్ తెలిపారు. తాను వేసిన స్లో బౌన్సర్ చూసి షెన్ వ్యాన్, మహేలా జయవర్ధనే వంటి కోచెస్ ఆశ్చర్యపోయారని, ఆ తర్వాత బుమ్రా స్వయంగా తన దగ్గరికి వచ్చి ఆ గ్రిప్ గురించి అడిగి తెలుసుకున్నాడని చెప్పారు. జహూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బిఎన్ఎస్ మీడియా.